అయినప్పటికీ మున్సిపల్ శాఖ నుంచి మనకి ఇంత చక్కగా తయారు చేసినందుకు మరొకసారి వారికి లక్ష్మణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనం నావలపట్నంలో చూసుకున్నాం గత 2-3 నెలల నుంచి కూడా సిబ్బంది అందరూ కూడా ఏ రోడ్డు కింద కూడా రోడ్డు పక్కన మార్జిన్లు కానీ చెట్లు కానీ చక్కగా తయారు చేస్తున్నారు కమిషనర్ గారు ఆదేశాల వరకు. కనుక ఇంకా మన నావలపట్నాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాల గురించి మాట్లాడవలసిందిగా సార్ తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. సో ఈరోజు స్టిక్ ఉంటే అర్థాలు ఏంటనేది మీకు అందరికీ ఎస్ఏ కాంపిటీషన్స్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్స్ ఇక్కడ మనం కండక్ట్ చేశాం. చాలా మంది విద్యార్థులు చాలా చక్కగా మంచిగా వివిధ రకాలైన బొమ్మల రూపంలో, కొంతమంది కొటేషన్స్ రూపంలో వాళ్ళ యొక్క ఆలోచనల్ని ప్లాస్టిక్ వాడకుండా ఎలా మనం నివారించాలని దాని మీద వాళ్ళు వ్యక్తపరిచారు. వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లలలో సృజనాత్మకత వెలికి తీయాలంటే ఇలాంటి పోటీలు మనం తరచుగా కండక్ట్ చేస్తే వాళ్ళకి చదువుతో పాటు ఆటపాటలతో పాటు ఇలాంటి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు చాలా చురుగ్గా తయారవుతారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పురపాలక సంఘానికి సహకరించిన ప్రిన్సిపల్ గారికి, టీచర్స్కి, అలాగే పీడీ గారికి మరియు విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్కూల్స్ విషయంలో కానీ ఇతరత్ర హాస్టల్స్ విషయంలో కానీ ప్రస్తుత ప్రభుత్వం అయినా కానీ మన ఎమ్మెల్యే గారు కానీ చాలా చక్కగా వాళ్ళు అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేయడానికి ముందున్నారు. హాస్టల్స్ కూడా మనము చాలా రెసిడెన్షియల్ హాస్టల్స్లో కూడా మన ఆర్టీఓ ఆఫీస్లో ఉన్న రెసిడెన్షియల్ హాస్టల్స్ నుంచి కూడా కొంతమంది పిల్లలు వస్తారనుకుంటున్నాను ఇక్కడికి. సో అక్కడ హాస్టల్లో కూడా కొన్ని సౌకర్యాలు లేకుంటే ఎమ్మెల్యే గారు, ఆర్టీఓ గారు వాళ్ళు ముందుకు వచ్చి మనము పురపాలక సంఘం తరఫు నుంచి కూడా అక్కడ వాటర్ సప్లైకి సంబంధించి మనం అక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. ఇలానే చదువు విషయంలో, స్కూల్స్ విషయంలో పురపాలక సంఘం తరఫు నుంచి అన్ని రకాలుగా మీకు అందరికీ తోడ్పాటు ఉంటుందని తెలియజేస్తూ, మీరందరూ మొన్న ఏం చేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు అందరికీ మీ తల్లిదండ్రులందరికీ ఏం చెప్తారు ప్లాస్టిక్ విషయం మీద? ప్లాస్టిక్ వాడాలా వద్దా? సో ప్లాస్టిక్ వాడొద్దు అనేది మీరు తప్పనిసరిగా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకి, మీ చుట్టాలకి, మీ స్నేహితులకి అందరికీ కూడా చెప్పాలి. అలానే మీ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది. మొన్న మీ స్కూల్ ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? స్కూల్ బాగుందా? ప్లే గ్రౌండ్స్ అన్ని కూడా ఇప్పుడు నీట్గా కనిపిస్తున్నాయి కదా. మీరు రకరకాల ఆటలు ఆడుకోవచ్చు. ఇప్పుడు ఏ ఆట అయినా ఎక్కడైనా కానీ ఆడుకోవచ్చు. మీకు ఇంకా ఎట్లాంటి క్రిమి కీటకాల భయం కానీ పాముల భయం కానీ ఉండదు. ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. మీకు ఎప్పటికీ కూడా మా మున్సిపాలిటీ తరఫు నుంచి మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది. సో మా వైపు నుంచి మీరంతా చేస్తున్నాం కాబట్టి మీరందరూ రిటర్న్ గా ఏమి ఇస్తారు మాకు? మరి మీ వైపు నుంచి ఏమి ఇస్తారు రిటర్న్ గా? ప్లాస్టిక్ వాడద్దు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలానే మీరు కూడా బాగా చదువుకోవాలి. మీరు కూడా బాగా చదువుకొని మంచి క్రమశిక్షణతోటి మీ తల్లిదండ్రులు, మీ గురువులు చెప్పిన మాట విని రాబోయే రోజుల్లో మంచి వ్యక్తులుగా, సమాజానికి మంచి సేవ చేసే వ్యక్తులుగా, మంచి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మీ ఇతరత్ర రంగాల్లో మంచి పేరు తీసుకొని రావాలి. పెద్ద స్థాయిలో ఉండేలాగా మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.